ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మరియు మోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనే నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలను అనగా బద్దల నీళ్ళు నిలవని తోటలను తొలగించుకొని ఉన్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలను అనగా బద్దల నీరు నిలవని తోటలను తొలగించుకొని ఉన్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొని వానికి జీవజల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనపడెను. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనము. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనపడేదను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుకొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చివరిగా ఒక మాట, యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యమించువారు తమ కృపాధారమును విసర్జించుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మేము మీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచే వరంగా, నిన్ను గణపరిచే వరంగా, నిన్ను ఆరాధించే వరం ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.